టాలీవుడ్ లో వార్ మొదలైంది. తమ దగ్గర పైసలు తీసుకుంటూ తామిచ్చే కవర్ల మీద ఆధారపడుతూ తమకే వ్యతిరేకంగా రివ్యూలు ఇస్తారా అన్న ఆగ్రహం నిర్మాతల్లో పెల్లుబికింది. అవి వెబ్సైట్స్ కావు, పారాసైట్స్ అంటూ ఒక నిర్మాత ఘాటైన పదజాలంతో విరుచుకుపడి చేంబర్కి కంప్లైంట్ చేసేదాకా పరిస్థితి వచ్చింది. ఒక నిర్మాత ఇంత ఆవేదనగా కంప్లైంట్ ఇచ్చారు అంటే ఆ వెబ్సైట్స్ ఎన్ని రకాలుగా వేధించాయి అన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్లో జరుగుతోంది. ఇంతకీ కొన్ని వెబ్సైట్స్ పనిగట్టుకుని సినిమాని చంపేస్తున్నాయా? ఇది రీల్ సీనే కావచ్చు, కానీ రియల్ గా కూడా ఇదే జరుగుతోందన్నది తెలుగు నిర్మాతల వాదన, ఆవేదన, రోదన, ఆక్రందన. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా నిండా ఒక హ్యాష్ ట్యాగ్ తెగ సర్క్యులేట్ అవుతోంది. బాయ్కాట్ బ్లాక్మెయిలర్. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది, టాలీవుడ్ ఇండస్ట్రీని మేల్కొల్పుతోంది. ఒకసారి ఈ ట్వీట్ చూడండి, ప్రేక్షకుల ఆగ్రహాన్ని గమనించండి. వీళ్ళందరి కోపం వారి మాటల్లోనే చెప్పాలంటే దిక్కుమాలిన వెబ్సైట్స్ మీద. తెలుగు మీడియాలో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవి ప్రేక్షకుల అభిప్రాయం పేరుతో సొంత ఎజెండాను జనంపై రుద్దుతున్నాయి. వీళ్లకు చేతనైంది ఒక్కటే, బ్లాక్మెయిలింగ్, అడ్వర్టైజ్మెంట్ల పేరుతో దండుకోవడం. టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన ప్రొడ్యూసర్స్ కు. కానీ ఈ ఫేక్ రివ్యూల్ని హ్యాండిల్ చేయలేక ఇప్పుడు అదే తెలుగు నిర్మాత తలడిల్లిపోతున్నారు. కేరామ్ సక్సెస్ మీట్ లో నిర్మాత రాజేష్ దండా మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రేక్షక లోకంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగలగొడతా, నీకేం తెలుసురా ఈ సినిమాకి, నా సినిమాకి డూడికి 196K ఏదో వేస్తున్నావు, కేరామ్ 47K అని. అది తెలుగు తమిళ రా కుక్క, తొక్కుతావా ఆ సినిమాని? తొక్కరా నువ్వు మగాడు అయితే. మగాడిగా చదువుతున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా కొడుకుని ఏం చేయాలి? ఉరిదీయాలి నడి రోడ్డు మీద, మా మీద బతికే నా కొడుక. పచ్చి బూతులతో రాజేష్ దండా ఫేక్ రివ్యూలపై విరుచుకుపడ్డారు. ఇది ఆయన ఆగ్రహం. ఓ నిర్మాత బహిరంగ వేదికపై అందరూ వింటుండగా లైవ్ లో అలాంటి మాటల్ని మాట్లాడారంటే ఆయన ఎంత సఫర్ అయి ఉండాలి, రివ్యూలతో ఆయన ఎంత ఇబ్బంది పడి ఉండాలి అన్న సానుభూతి ఇప్పుడు టాలీవుడ్ నుంచి వస్తోంది. ఓ నిర్మాత కడుపు మండిన మాటలుగానే ప్రేక్షక లోకం చూస్తోంది. అందుకే ఆయనకు సపోర్ట్ గా బాయ్కాట్ బ్లాక్మెయిలర్స్ అన్న హ్యాష్ ట్యాగ్ తో సంబంధిత వెబ్సైట్స్ ను ఏకిపారేస్తున్నాయి. తెగాదు, బాయ్కాట్ బ్లాక్మెయిలర్స్ అన్న హ్యాష్ ట్యాగ్ ఒక ఉద్యమంలా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మీడియా ముసుగులో రివ్యూల దందా నడుపుతున్న ఇలాంటి వెబ్సైట్స్ ను బ్లాక్ చేయాలన్న డిమాండ్ ఇప్పుడు పెరుగుతోంది. వ్యక్తిగత కోపాలు పెంచుకొని సినిమాను చంపేందుకు సిండికేట్ల ఏర్పడి బాగున్న సినిమాను కూడా తొక్కేస్తున్నారన్న ఆరోపణలు నిర్మాతల నుంచి వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. గుంటూరు కారం సినిమాకు ఫేక్ ఫోటోలతో సినిమాపై నెగిటివ్ ప్రచారం జరగడంతో సైబర్ కంప్లైంట్ దాకా వెళ్ళింది. ఫ్యామిలీ స్టార్ సినిమాకు రిలీజ్ కు ముందే నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. There is one buffoon or a loafer, I don't know how to call him. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ని బిఫోర్ మేము షోకి వెళ్ళే టైంకే ఇట్స్ బీన్ పబ్లిష్డ్ ఆన్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్. అంటే ఈ మాట నేను అనొచ్చు, నాకున్న రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్న నాకున్న రైట్స్. బట్ ఒక పర్సన్కి ఒక ఐడెంటిటీ వచ్చినాక ఇలాంటివి నేను చెప్పకూడదు, నేను ఇమ్మీడియట్గా విత్డ్రా చేస్తున్నాను. బట్ సేమ్ వే ఎవరైతే అది పెట్టినాడో ఆ ట్విస్ట్ గురించి ట్విట్టర్లో, ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు విత్డ్రా దట్ రైట్ అవే. దేవర సినిమాకు బోట్స్ తో లైక్స్ పెంచి ఆ తర్వాత తగ్గించారు. అనుష్క నటించిన ఘాటీ సినిమాకు నెగిటివ్ క్యాంపెయిన్ నడిచింది. పెయిడ్ ట్వీట్స్ తో అనుష్క స్టార్డమ్ ను డ్యామేజ్ చేసన్న ఆరోపణలు వచ్చాయి. ఇలా ఒకటేంటి, సినిమా తీయడం కోసం తామెంత కష్టపడుతున్నామో ఈ ఫేక్ రివ్యూవర్ల దాడికి అంతకు మించిన నరకం చూస్తున్నామంటున్నారు నిర్మాతలు. ఫేక్ రివ్యూల దందా ఆర్గనైజ్డ్ గా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఇందులో కులాల్ని కూడా లాగుతూ పార్టీలుగా విడిపోయి వర్గ విభేదాలతో వ్యక్తిగత కక్షలు పెంచుకొని రివ్యూలు ఇస్తున్నారన్న చర్చ టాలీవుడ్ లో ఉంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ విదేశాల్లో ఉంటూ ఇదంతా సిండికేట్ గా ఏర్పడి నిర్మాతల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కొన్ని దిక్కుమాలిన వెబ్సైట్స్ రాతల మూలంగా ఇండస్ట్రీ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో తీవ్రంగా దెబ్బతింటోందన్న ఆవేదన కూడా మేకర్స్ లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మీడియా ముసుగులో సినిమాల్ని చంపేస్తున్న వారిపై టాలీవుడ్ యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే రాజేష్ దండా ఫిల్మ్ ఛాంబర్ లో దీనిపై కంప్లైంట్ చేశారు. ఎలాంటి క్రెడిబిలిటీ లేని వెబ్సైట్స్, తలాతోకా లేని రాతలు రాస్తూ సినిమాను చంపేస్తున్నారని, అలాంటి సైట్స్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫేక్ రివ్యూల్ని నియంత్రించడానికి రూల్స్ ఫ్రేమ్ చేయాలన్న డిమాండ్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. చూడాలి అంటే పారాసైట్స్ కు టాలీవుడ్ ఎలా చెక్ పెడుతుందో.